స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అమ్మ. ఈరోజు మన వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే క్లాస్ 10 పాలినామియల్స్లో ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అదేంటంటే క్యూబిక్ పాలినామియల్. సో లాస్ట్ వీడియో వరకు మనం అన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్స్ గురించే చేసాం. ఇది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, క్యూబిక్ పాలినామియల్. ఓకే, సో what is a cubic polynomial? The general form of cubic polynomial, p of x is equal to a x cube plus b x square plus cx plus d. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్. సో క్యూబిక్ పాలినామియల్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ax cube coefficient of x cube is a. Coefficient of x cube is a. A should never be equal to 0. a అనేది ఎప్పుడు కూడా 0 అవ్వద్దు. a 0 అవుతే ఏమవుతుంది? a 0 అవుతే సో దిస్ ఈజ్ 0 అంటే మనకి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అయిపోతుంది. b0 అవ్వచ్చు, c0 అవ్వచ్చు, d0 అవ్వచ్చు, బట్ ఏ మాత్రం ఎప్పుడు కూడా 0 అవ్వద్దు. ఇది ఒకటి పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో అండ్ ఇందులో 4 టర్మ్స్ ఉంటాయి. 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇట్ క్యాన్ బి 4 ఆర్ లెస్ దాన్ 4 అప్ టు 1. ఓకే, ఇది మనకి cubic polynomial general form. ax cube, a is the coefficient of x cube, bx square, b is the coefficient of x square, cx, c is the coefficient of x, and d ఇక్కడ కాన్స్టెంట్. ఓకే, అండ్ ఇక్కడ మనకి క్యూబిక్ పాలినామియల్లో 3 జీరో వాల్యూస్ ఉంటాయి. దీనికి p of x will have 3 జీరో వాల్యూస్. ఆ 3 జీరో వాల్యూస్ మనం ఏమనుకుంటాము? ఆల్ఫా, బీటా అండ్ థర్డ్ వన్ ఈజ్ గామా. క్వాడ్రాటిక్ పాలినామియల్లో మనకు తెలుసు ఆల్ఫా బీటా ఉంటాయి 2. సో క్యూబిక్ పాలినామియల్లో మనకి 3 జీరో వాల్యూస్ ఉంటాయి. అవేంటి? ఆల్ఫా, బీటా అండ్ గామా. అండ్ ఇక్కడ కూడా మనకి రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్. ఫస్ట్ రిలేషన్ ఏంటంటే సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. రైట్. సెకండ్ రిలేషన్ ఏంటి? సమ్ ఆఫ్, ఇది మనకి కొత్త ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. క్వాడ్రాటిక్కి దీనికి ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా, ఇది ఒక ప్రోడక్ట్, ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ ఆల్ఫా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి సమ్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ రిలేషన్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా, ఇది మైనస్ డి బై ఏ. మైనస్ డి బై ఏ, ఇది మనకి రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్. ఓకే, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని కూడా మనకి ఫైనల్ ఎగ్జామ్లో, బోర్డ్ ఎగ్జామ్స్లో రెగ్యులర్గా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అట్లాంటి క్వశ్చన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి వెరిఫై 1 మైనస్ 1 ప్లస్ 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ p of x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ x ప్లస్ 3. అంటే ఇక్కడ మనకి ఆల్ఫా
ఈజ్ గివెన్ యాజ్, సో దీన్ని ఆల్ఫా అనుకోదు, అప్పుడే ఎక్స్ అనుకుంది. సో ఎక్స్ మనకి 1 అనుకుంటే మనకేమవుతుంది, పీ ఆఫ్ 1. పీ ఆఫ్ 1 అంటే ఎక్స్ దగ్గర మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 3. ఇదేమవుతుంది మనకి, 1 క్యూబ్ ఈజ్ 1, 3 1 ద 3, మైనస్ 1 ప్లస్ 3. సో ప్లస్ 1 మైనస్ 1 మైనస్ 3 ప్లస్ 3 అన్నీ క్యాన్సిల్ అయింది కాబట్టి 0. సో 0 వచ్చింది కాబట్టి 1 ఈజ్ ద 0 వాల్యూ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. ఓకే, అంటే దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ 1. రైట్. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1, దట్ ఇంప్లైస్ పీ ఆఫ్ -1. ఎక్స్ దగ్గర -1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమవుతుంది, -1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ -1 స్క్వేర్ మైనస్ x is -1 plus 3. So -1 cube is -1 only. Minus to the power of odd number. Minus ఏ ఉంటుంది, 1 cube is 3. -1 square is 1. So 3 1 the 3. Minus into minus plus 1 plus 3. So -1 plus 1 minus 3 plus 3 cancel in 0. Therefore beta is -1. Okay, this is also 0 value of p of x. ఇంకొకటి ఏమి ఇచ్చారు మనకి, +3. We will take x is equal to 3. p of 3. p of 3 అంటే ఏమవుతుంది, 3 క్యూబ్. 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 3 ప్లస్ 3. సో 3 క్యూబ్ ఈజ్ 27. 3 స్క్వేర్ ఈజ్ 9. 3 9 are 27 minus 3 plus 3. 27 minus 27 cancel, plus 3 minus 3 cancel. This is equal to 0. Therefore gamma is equal to plus 3. సో ఇక్కడ ఇచ్చిన 3 వాల్యూస్ కూడా మన పాలినామియల్ యొక్క 0 వాల్యూస్. ఈ విధంగా మనం వెరిఫై చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్కి వెళ్తాం. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ఎ క్యూబిక్ పాలినామియల్ విత్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ taken 2 at a time and the product of its zeros as 2, -7, -14 respectively. అంటే sum of zeros is 2, sum of product of zeros is -7, product of zeros is -14. ఇవి ఇచ్చినప్పుడు మనకి ఇంకో ఫార్ములా ఉంది. పాలినామియల్ p of x ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే x క్యూబ్ మైనస్ sum of zeros into x square plus sum of product of zeros alpha beta plus beta gamma plus alpha gamma into x minus product of zeros. అంతే. ఓకే, సో ఇందులో జస్ట్ ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి పాలినామియల్ వచ్చేస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ 2 అంటే 2x స్క్వేర్ ప్లస్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ -7 ఇంటూ ఎక్స్ మైనస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ -14. సో ఏమవుతుంది, ఇది ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ -7x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14. ఇది మనకి క్యూబిక్ పాలినామియల్. రైట్. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్. సో ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x ఈక్వల్ టు
x cube minus 3x square plus x plus 1 are ఇవి జీరోస్ అనమాట. ఆల్ఫా ఈజ్ గివెన్ యాజ్ a minus b, beta is given as a, and gamma is given as a plus b, right? And మన కోఎఫిషియంట్స్ చూసుకుంటే ఇక్కడ కోఎఫిషియంట్స్ ఎల్లోరా ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ a is 1, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ b is minus 3, coefficient of x c is 1 and constant d is also 1. మనకి రిలేషన్షిప్స్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఓకే, సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్ఫా ఈజ్ ఏ మైనస్ బి ప్లస్ బీటా అనేది ఏ ప్లస్ గామా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అంటే మైనస్ బి ఈజ్ మైనస్ 3 బై ఏ ఈజ్ 1. ఓకే, సో ఇదేమవుతుంది అప్పుడు ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ 3 బై 1. మైనస్ బి plus b cancel, a plus a is 3a is equal to 3. If you take 3 that side, a is equal to 3 by 3, that is equal to 1. So a we are getting it as 1. Next, product of zeros తీసుకున్నాం అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా మనకు తెలిసింది ఏంటి మైనస్ డి బై ఏ. We know it as minus d by a. We have alpha as a minus b, beta is a, gamma is a plus is equal to minus d is 1 and a is also 1. సో ఇక్కడ a plus b into a minus b మనందరికీ తెలుసు a square minus b square into a is equal to minus 1 by 1 is minus 1. Okay, we have a as 1 here, so substitute here 1 square minus b square into 1 is equal to minus 1. So into 1 is this only, 1 square is 1, 1 minus b square is equal to minus 1. So take minus b square this side and 1 this side, so 1 minus 1 coming this side plus 1 minus b square that side b square plus b square. So 1 plus 1 is 2. So b square is equal to 2. So if you apply root on both the sides, root of b square is equal to root 2. So root and square cancel, therefore b is equal to root 2 and a we got it as 1. So these are the values of a and b. Okay, this is how we get the questions in board exams. ఈ విధంగా మనకి ఈ క్యూబిక్ పాలినామియల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. దీంతో మనకి పాలినామియల్ చాప్టర్స్ అనేది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ విల్ గో టు రియల్ నంబర్స్ నెక్స్ట్ వీడియోలో. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ద చాప్టర్స్ మనం రివిజన్ టైంలో మళ్ళీ పాలినామియల్స్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో టిల్ దెన్ ఈ వీడియోస్ చూడండి, కాన్సెప్ట్ అనేది బాగా డెవలప్ చేసుకోండి, మన వీడియోస్ రెగ్యులర్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.